వస్తున్నారు అతిథులు తరలి. చేసిండ్రంట ఏలిముద్రల స్కామ్, పట్టుబడ్డారంట నిందితులు. నానని సంపింది జగనే, ఈసారి గెలవద్దంట అసలే. అడుగడుగున జన నీరాజనం, ఈసారి కూడా పక్కా అంటే విజయం. అబ్బబ్బా, ఏమన్నా చేస్తున్నారా పెండ్లి? చూస్తుంటేనే కళ్ళకు జిగేలమంటున్నాయి. సైన్మాల డైలాగ్ లెక్క ఆకాశం అంత పందిరేసి ఈ భూమి అంత పెద్ద అరగేసి చేసినట్టే ఉంది కదా. అవునుల్లా, మరి పెళ్లి ఎవరిది అనుకుంటున్నారు? అంబానీ సార్ కొడుకుది. గా మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పుర్రి? ఈ పెళ్లిలా ఇంకా మీకు చెప్పే ముచ్చట్లు చాలా ఉన్నాయుల్లా. గవో పాలు చూసొద్దాం. చెలో గుజరాత్ కి మళ్ళా. అరే వావ్, ఏంది? అందుకే అంటారు పుడితే గట్టోని ఇంట్లో పుట్టాలని. కొడుకు పెళ్లి ఏమైనా చేస్తున్నాడు అంబానీ సారు? కొడుకు పెళ్లికి మన దేశం నుండే కాదోల్లా, పక్క దేశాల నుండి సుత అక్షింతలు వేయడానికి వస్తున్నారంటే చూడుర్రి. అంబానీ సారు ఆమ్దాన్ ఎంత ఉందో. కొడుకు పెళ్లిని అంబానీ సారు ప్రపంచమంతా సుత గుర్తు పెట్టుకునేటట్టు చేస్తున్నాడంట. అంతేకాదోల్లా, ఈ పెళ్లికి పెద్ద పెద్ద సినిమా హీరోలు బాగా బలిచినోళ్ళు, క్రికెటర్లు ధోని సారు, సచిన్ సారు, మన జూనియర్ రామారావు సారు, రామ్ చరణ్ సారు, ఇంకా షారూక్ ఖాన్, రణ్వీర్ సింగ్, దీపిక పడుకోనే మేడం గిట్లా చాలా మందే పోయిర్రు. అబ్బో, అందరి పేర్లు చెప్పాలంటే యాలైతుంది గాని ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సార్ బిడ్డ ఇవంక ట్రంప్ సుత వచ్చిందట. అంతేకాకుండా మన దేశంలో పక్క దేశాల నుండి సుత పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తానికి వచ్చేటోళ్ళకి గుజరాత్ లోనే జామ్నగర్ లో పెళ్లి వరకే టెంపరీ లగ్జరీ హోటల్ సుధా రెడీ చేసిరట. గా ఊర్లో ఉన్న జనాలు అందరికి పెళ్లి దాకా అన్ని సారే చూసుకుంటా అని మాట ఇచ్చిండట. అంతేకాదోళ్ళ, సార్ దగ్గర పైసలే ఎక్కువ కాదు, సార్ మనసుతో మస్తు పెద్దది. అగో చూడుర్రి, సారే గా ఊరోళ్ళందరికి దగ్గరుండి వడ్డిస్తున్నారు. హాయ్, సార్ మిర్చి బజ్జీలు చూస్తా తింటున్నాడు. ప్రీ వెడ్డింగ్ పండుగనే 3 రోజులు చేస్తారంట. గంతేనోళ్ళ ఉన్నోళ్ళు కదా, గట్లనే ఉంటది. మరి ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ముఖేష్ అంబానీ సార్ ఇంకా నీతా అంబానీ మేడం సుత డాన్సులు చేసిరంట. ఓ పాలు చూడుర్రి, ఈ ఫంక్షన్ 3వ తారీఖు దాకా జరుగుతుందంట. అంతేకాకుండా కొడుకు పెళ్లిల పాట పాడటానికి అంబానీ సార్ అమెరికా నుంచి పాప్ సింగర్ రెహనా మేడం ని సుత పిలిపించిండట. ఈమెకు పాట పాడడానికేనే అంబానీ సార్ దగ్గర 70 కోట్లు ఇస్తున్నాడంట. ఇంత కొడుకు పెళ్లి అంబానీ సార్ ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నాడో చెప్పనే లేదు కదా. ఇగో అచ్చరాల 1000 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తున్నాడట. అంతే కదా, ప్రపంచంలోనే పైసలు ఉన్నోడా. కొడుకు పెళ్లి గా మాత్రం చేయకపోతే మళ్ళా తర్వాత అందరి ముందు ప్రెస్టేజ్ పోతుంది కదా మరి. అబ్బ దేవుడా, ఈ మందు తాయినోళ్ళతోని పోలీసులకి చిన్న సమస్య ఉండవు అని పోలీస్ అన్నలు బగ్గ తాయినోళ్ళతోని ఈ తిప్పలు పడుతుంటారు. గది మన అందరికీ ఎరకైన ముచ్చటనే. కానీ చూసే జనాలు గట్ల పోలీస్ అన్నలని అనుకుంటే ఎట్లా ఉంటది? ఇగో బరాబర్ గిట్లనే ఉంటది. ఇది చూసిర్రా, ఎవరనుకుంటుర్రా? అవును, మీరు చూస్తున్నది నిజమే. నాలుగో సింహమే తప్పదాగి కూరగాయల బండ్లో వండుకున్నది. ఆరాంగా బండి మీద వండుకున్నది. అగో, ఈ కానిస్టేబుల్ అన్న పనితనం గట్లున్నది. మరి ఏం చేస్తాం? నలుగురికి ఆదర్శంగా ఉండి తప్పు చేస్తే గట్టిగా చెప్పి కానిస్టేబుల్ అన్ననే గట్టిగా తాగిండు. మంచిగా తాగి ఎక్కడున్నాం ఎవరు చూస్తారానికి ఇంత సోయి కూడా లేకుండా ఇగో మంచిగా కునికేసిండు. అగో, ఒక్కడే వండుకోలేదు కదా, పక్కనున్న గ్లాస్మేటో లేకపోతే క్లాస్మేటో చూసిర్రా అన్నకి పక్కన బండ్ల సప్పులు సుతా వినిపిస్తలేవు. అంత గట్టిగా దావత్ చేసుకున్నారు కావచ్చు రాత్రిలా. ఈ ముచ్చట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్ లో జరిగిందంట. అన్నకి ఇట్లా దాగి కూరగాయల బండ్లో వాడుకున్న వార్త కాస్త చిన్నగా మెల్లగా మస్తు వైరల్ అయిందంట. అంతేగిది చూసిన పెద్ద సార్లు దర్యాప్తు చేస్తున్నారట. ఇంకా పోలీసు అన్న మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పిర్రు. అంతే కదా, డ్యూటీ అయిపోతే పోయేటప్పుడు ఇంటికి పట్టుకపోయి తాగాలి. గాని ఇట్లా డ్యూటీ పూరగా అయిపోక ముందే ఇట్లా చేస్తే ఎట్లా సారు? మీరే 10 మందికి చెప్పేటోలే, మీకు మేం చెప్పాలనా సారు?
అబ్బా నిన్ననే గట్ల ఒక స్కామ్ ముచ్చట చెప్పుకున్నామో లేదో గీయాల మళ్ళో స్కామ్ చూసిండ్రా. స్కామ్ల కాలం నడుస్తున్నదుల్లా. అయితే గీయాల ఏం స్కామ్ అనుకుంటున్నారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడండి. స్కామ్లు 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 అబ్బా ఎక్కడ చూడు ఎవరు చూడు స్కామ్లే స్కామ్లు. చిన్నపిల్లల పాల ప్యాకెట్ల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ వరకు అన్ని స్కామ్లే. నేను చెప్పే ముచ్చటంటే కొనుగోలు చేసేటోళ్ళు ఒక్కసారి ఉలిక్కి పడతారు. అవునోళ్ళా, ఈ అన్నల పేర్లు శివరాం, ఉమేష్, శివయ్య అంట. ఇంతకు అన్నలు ఏం చేసిర్రు అనుకుంటుర్రా? అన్నలు జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలో కొలువు చేస్తున్నారట. అయితే వీళ్ళు రోడ్లు ఊడ్చే అక్కలు, చెత్త తీసే అన్నలు, డ్రైనేజ్ పని చేసేటోళ్ళు ఒక్కొక్క షిఫ్ట్లో 20 మంది దాకా కొలువులకు రావట్లేదని వీళ్ళే సొంతంగా కొన్ని ఏలు ముద్రలు తయారు చేసుకొని అన్నలవే అక్కలు వేసుతా మిషన్లల్లో వాళ్ళ ఏలు ముద్రలు వేసిర్రట. ఇట వీళ్ళు చేసిన పనికి జిహెచ్ఎంసీ ఆఫీసర్లు నెలకు 3,60,000 నష్టపోయిర్రట. గట్ల ఒక్క సంవత్సరం పేరు చెప్పి 43,20,000. ఈ లెక్కన దగ్గర 86 లక్షలు మాయం చేసిర్రట. ఈ ముచ్చట అధికారులకు తెలిసి పర్షాన్ అయ్యిర్రట. అహో మరి కారా, వెంటనే అన్నలను పోలీస్ స్టేషన్లకు పట్టుకపోయి వాళ్ళ దగ్గర ఉన్న 35 నకిలీ ఏలుముద్రలు సుతా తీసుకున్నారంట. చూసిల్లా రోజులు ఎట్లా తయారవుతున్నాయి. ఆంధ్రాల ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి ఒక్కొక్కల మాటలు ఇంకా బూతులు 2 కోటలు దాటుతున్నాయుల్లా. మంత్రి అంబటి సారు పవనం సార్ని పొట్టు మాటలు అన్నాడు. ఓ మాల్క మీరుగా ముచ్చట్లు ఇనర్రి. మంత్రి అంబాటి రాంబాబు సారు జనసేన అధినేత పవన్ సార్ మీద మస్తు మండిపడ్డాడు. ఒక పార్టీతోని పొత్తు ఉండి ఇంకొక పార్టీతోని పొత్తు పెట్టుకుంటే బుద్ధున్నోడు ఎవడైనా తిడతాడు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, ఇట్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరితోని పవనం సార్ తిట్లు తినుకుంటూనే ఉండాలనంట. పవనం సార్ లాంటి చెత్త లీడర్ మరొకరు ఉండాలని అంబటి సార్ అంటున్నాడు. ఓ పాలిగా మాటలు మీరు తినండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైంది. ఇగో అటు అంబాటి సార్ గట్లా మాట్లాడితే ఇటు పక్క చూడుర్రి, జనసేన పార్టీలో నుండి వైసీపీ పార్టీలో చేరికైండి అని చెప్పి గింత దానికి 6,000 బొక్క అనుకుంటే ఎట్లా ఫ్లెక్సీని దింపుతున్నాడో చూసిర్రా? ఆంధ్రాలో రాజకీయాలు ఎంత జోరుగా నడుస్తున్నాయో. బీజేపీ విజయ సంకల్ప యాత్ర జబర్దస్త్గా నడుస్తున్నదుల్లా. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతున్నదో గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. తిరిగి వచ్చేసిన మళ్ళా చలో. బీజేపీ విజయ సంకల్ప యాత్ర మామూలుగా జోర్దార్గా నడుస్తుంది. బీజేపీ లీడర్లు రాష్ట్రంలో ఎక్కడికి పోయిన సుత జనాలలో మస్తు రెస్పాన్స్ వస్తున్నది. జనాలు నీరాజనాలు పడుతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సార్ పాల్గొన్నాడు. సంకల్ప యాత్రలో సార్ మాట్లాడిన మాటలో పాలిందాం. మా ఎన్నికల ప్రణాళిక సంకల్ప పత్రం, అదొక ఎన్నికల ప్రణాళిక కాదు, ఒక మేనిఫెస్టోనే కాదు,
సంకల్ప పత్రం కమిట్మెంట్ తో కూడినటువంటి ఒక మా ప్లెడ్జరీ. కాబట్టి ఆ సంకల్ప పత్రము తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈ యొక్క సంకల్ప పత్రం అంటే మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాల్సినటువంటి అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తీసుకునేలా అభివృద్ధి చెందిన భారతానికి మన మోడీ గ్యారంటీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది దేశవ్యాప్తంగా క్రింది స్థాయి వరకు కూడా ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగిస్తాం. ఇది నేరుగా ప్రజలకు నమో యాప్ ద్వారా నేరుగా ప్రధానమంత్రి గారికి కూడా తమ సలహాలు పంపొచ్చు. 1, 2 హ్యాష్‌ట్యాగ్ వికసిత్ భారత్ దాని ద్వారా కూడా పిఎంఓ ఆఫీస్కు పంపొచ్చు. వామ్మో వామ్మో, గది రైలు బండి అనుకున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నారా? ఏందా జనం, ఏందా తిప్పలు? చెప్పుడు నాతోనే కాదు కానీ మీరే మలక చూడుండ్రి. ఆగోనోళ్ళ చూస్తుర్రా, గా రైలు డబ్బాలు ఎంత మంది ఉన్నారో, రైలు బండ్ల ఉసుక పోస్తే సుత రాలన్నంత జనం ఎట్లున్నారో. ఇది సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం పోయే గోదావరి రైలు అంట. అగో సంక్రాంతి పండుగ మొన్ననే అయిపోయింది కదా, మళ్ళా రైలు బండ్లల్లో గంతగానం మంది ఎందుకున్నారని పరిచయం అవుతున్నారా? ఉత్త పండుగలప్పుడే కాదోళ్ళా, ఎప్పటికీ రైళ్లల్లో గిట్లనే ఉంటారంట జనాలు. జనరల్ బోగిలలో ఊర్లలో పోవాలంటే చాలా మంది పార్టీలో ఆకాశంలో సుక్కలు చూస్తున్నారంట. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలలో నడిచే దగ్గర అన్ని రైలు బండ్లకి గిదే పరిస్థితి అంట. పోయే జనాలకు సుత గివే తిప్పలు తప్పలేవంట. ఇది ఒక జనరల్ డబ్బాలనే అంటే అగో అటు చూడు రూపాలి, రిజర్వేషన్ డబ్బాలలో ఉన్నోళ్ళకి ఎంత ఖాళీ ఉన్నాయో సీట్లు. బీదోడు గంతే ఉంటాడు మరి, పైసలు లేక జనరల్ డబ్బాలనే పోతాడు మరి. గట్ల ఎప్పుడు పోయినా వస్తా గిట్లనే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైలు ఎక్కి ఇండ్లకు పోయిన ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా సుతా వింటలేరు రైలు ఆఫీసర్లు. కనీసం గివైనా చూసి రైలు బండ్ల డబ్బాలైనా పెంచాలి, లేకపోతే కొత్త రైలు బండ్లన్నా నడిపియాలంటున్నారు చాలా మంది. అంతే కదా, జనాలు గంత ఇబ్బంది పడితే ఎట్లా చూడబుద్ధి అవుతుంది సారు? వాళ్ళు అడిగింది ఏమైనా తప్ప కాదు కదా, జనాల కోసమే కదా సర్కారు ఉన్నది. కొంతమంది మాట్లాడాలని మాట్లాడతారు, లేకపోతే సోషల్ మీడియాలల్లో ఫుల్ వైరల్ అయితానికి మాట్లాడతారు, లేకపోతే పొరపాటున మాట్లాడతారో తెలియదు. కానీ గట్లాంటోళ్ళు ఏం మాట్లాడిన సుత ఏదో ఒక న్యూసో లేకపోతే న్యూసెన్సో ఏదో ఒకటి మాత్రం పక్కా అవుతుంది. గట్లాంటి వాళ్ళ ఎప్పుడు ముందుండే ఒక అక్కని చూపిస్తా, మీకు చూడుండ్రి ఓ పాలి. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. గీమేనే కదా గా అక్క, అందరికి తెలుసు అనుకుంటా. గీమె సినిమాలలో పాటలు పాడుతుంది. మరి పాటలు పాడేటోళ్ళు మంచిగా పాటలు పాడుకోక లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకు పెట్టుకోవాలి చెప్పుర్రి. అసలు ముచ్చట ఏంటంటే, గా మొన్న సీనియర్ యాక్టర్ మన అందరికి తెలుసు కదా అన్నపూర్ణమ్మ, గా అమ్మ ఒక ఇంటర్వ్యూలో ఏమో అన్నదట, పోజింగ్ అలా ఉంది, కొనబడి అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు అనకూడదు. అంతేగా మాటలకి అక్క తెగ ఊగిపోయింది కోపంతోని. ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. సో ఇటువంటి ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్,
that dichotomy as to what do we do. So based on her rules, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, అంతేకాదోళ్ళా మన దేశంలోనే ఉండుకుంటే మన దేశంలోని మస్తు ఘోరమైన మాటలు అన్నదంట. భారతదేశంలో అమ్మాయిగా పుట్టడం నా కర్మ అని అన్నదంట. నా తిరుపుట అమ్మాయిలను బయట తిరగనియాలంట, ఎవరు ఏమనొద్దంట. అసలు ఇట్లాంటి అడ్డమైన రూల్స్ పెడుతున్న ఇట్లాంటి మనుషులున్న చెత్త భారతదేశంలో పుట్టుడు నా కర్మ అని అన్నదంట గా అక్క. చదువుకున్నోలే కదా గట్ల మాట్లాడొచ్చునా చెప్పురు మీరే. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దుడు అంటే గిదే కదా. అయితే ఇవాళ పొద్దుగాలనే గా మేడం మన దేశం మీద అంత ఘోరంగా మాట్లాడినందుకు ఒక కాలేజ్ అన్న పోలీస్ స్టేషన్లో కేసుతో పెట్టిండంట. అంతే కదల్లా మరి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎవరు ఏమన్నారని ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడితే గట్లనే ఉంటుంది. నరం లేని నాలుక మాట్లాడినట్లు మాట్లాడితే ఎట్లా? అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్. Why should we be born as women in this stupid country where we are getting advices from people? అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో. రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయుల్లా. కుర్చీ కోసం అవసరమైతే సొంతోళ్ళో తోబుట్టువులో చిన్నైనల పానాలైన సుత తీస్తారు. అడ్డం అనుకుంటే ఆఖరికి సెల్లైన సుత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు. చీచి, అసలు ఏమిటిదో గాని గా కుర్చీలా అసలు మనిషిని మనిషిగా బతకనియదుల్లా. అవునోళ్ళ రాజకీయాల కోసం మనిషి ఎంతకైనా దిగజారుడు, కుర్చీ కోసం కన్నోల సుత చూడడు. ఆంధ్రాలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది రోజుకొక మలుపులు తిరుగుతున్నాయి గక్కడ రాజకీయాలు. ఇన్ని రోజుల సంది సొంత చెల్లెలు షర్మిలనే అనుకున్నాం గానీ ఇప్పుడు ఇంకో చెల్లె సునీత సుత జత అయింది. జగన్ అనే కోటే వేద్దంటున్నది జనాలతోని. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. యూ నీడ్ అ హెల్దీ డెమోక్రసీ. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. ఒకవేళ మా నాయనని జగనన్న చంపించకపోతే గంత కరెక్ట్గా గొడ్డెలతోనే చంపిర్రని బల్ల గుద్దినట్టు చంపుతుంటే ఏదో పక్కన ఉన్నట్టు ఎట్లా చెప్తాడని అడుగుతున్నది. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది. ఫస్ట్ అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుకుంటారంటారు? That's a right question. It's a right question. That question needs to be addressed. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. మా నాయన హత్య కేసులో సిబిఐ సార్లతోనే విచారణ జరిపించాలి అంటున్నది. కానీ ఓట్ల సుత వైసీపీ పార్టీని గెలిపిస్తే మాత్రం మళ్ళీ 5 ఏళ్ళు జనాలు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలని అంటున్నది. మాట తప్పను, మడమ తిప్పను. నా అక్క, నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు.
మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్